ప్రత్యేక హోదా లక్ష్యంగా విశాఖలో వైసీపీ జై ఆంధ్రప్రదేశ్ సభ నిర్వహిస్తోంది. ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో జరుగుతోన్న ఈ సభకు అశేషంగా జనం కూడా తరలివచ్చారు. 2.5 ఏళ్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకే జై ఆంధ్రప్రదేశ్ సభ నిర్వహిస్తోంది వైసీపీ. ప్రస్తుతానికి అక్కడ వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఉధృతం చేయాలని జగన్ గారు మరి ఈ యొక్క సభకి పిలుపునివ్వడం జరిగింది. ఈ ఉద్యమం దగాపడ్డ తెలుగువాడి పౌరుషాన్ని చాటి చెప్పే ఉద్యమం. ఈ ఉద్యమం పార్లమెంటులో 5 కోట్ల తెలుగు ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక హోదా హక్కు కోసం పోరాడుతున్న ఉద్యమం. ఈ ఉద్యమం అధికార అహంకారంతో, అధికార మదంతో తెలుగు ప్రజల్ని మోసం చేస్తున్న చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పే ఉద్యమాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 2 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ధర్నాలు, బంద్లు, ఏ విధంగా పోరాటాలు చేస్తున్నారో మరి చూస్తున్నాం. అంతేకాకుండా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నిరవధిక నిరాహార దీక్ష చేసిన దాఖలాలు కూడా మీరు చూశారు. ఈరోజు 40 సంవత్సరాలున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం, ప్రజా భవిష్యత్తు కోసం, ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేస్తుంటే 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకునే ముసలి నాయకుడు చంద్రబాబు నాయుడు బీచ్లో బికినీ షోలంటూ, లవ్ షోలంటూ చేసుకుంటున్నాం. సిగ్గు చేయడానికి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రత్యేక హోదా అనేది 5 కోట్ల ప్రజల తలరాతను మార్చే సంజీవిని. ఈ ప్రత్యేక హోదా అనేది ఈ రాష్ట్ర ప్రజలకి, భవిష్యత్ తరాలకి జీవితాన్ని, అభివృద్ధినిచ్చే తారక మంత్రం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తేనే నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయన్న సంగతి మీ అందరికీ తెలుసుకున్న విషయం. నిజంగా ఈ ప్రత్యేక హోదా కోసం మనం పోరాడకపోతే ఏ విధంగా అయితే సమైక్యాంధ్రలో మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు మాట విని మోసపోయారో, అలాగే ఈ ప్రత్యేక హోదా ఉద్యమంలో కనుక పాల్గొనకపోతే భవిష్యత్ తరాలు నాశనం అయిపోతాయని కూడా మీ అందరూ తెలుసుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు ఆడుతున్న మోసానికి తెర దింపాల్సిన సమయం ఆసైంది. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఉధృతంగా ఈ ఉత్తరాంధ్ర ఉద్యమాల పురిటిగడ్డలో ప్రారంభించడం కూడా జరిగింది. ఈ ఉద్యమానికి మద్దతు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఉద్యమ వీరుడికి నా పాదాభివందనాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ తెలుసు, ఇదే విశాఖలో 4.67 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నామని, 328 MOUలు కుదుర్చుకున్నామని చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా చెప్పాడు. చెప్పి 11 నెలలు అవుతుంది. 1 కాదు, 2 కాదు, 10 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పాడు. ఒక్క పరిశ్రమ రాలేదు, 10 ఉద్యోగాలు కూడా రాలేదు. అంటే కారణం ఏంటో ఒకసారి మీ అందరూ కూడా తెలుసుకోండి. ఇదే తెలుగుదేశం పార్టీలో ఉన్న ముఖ్యమైన పారిశ్రామికవేత్తలు పక్క రాష్ట్రాల్లో పరిశ్రమలు పెట్టారు, కానీ వారి అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టలేదు. అంటే పారిశ్రామిక రాయితీలు ఇక్కడ ఇవ్వట్లేదు, ప్రత్యేక హోదా లేదు కాబట్టి వారు పెట్టలేదు, ఎవరు కూడా పెట్టలేదన్న సంగతి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ కాదని పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి రావాలి అంటే ప్రత్యేక హోదా ఒకటే మార్గం అన్న విషయం కూడా జగన్ గారికి తెలుసు. కాబట్టి ఈరోజు ఇంతగా పోరాడుతున్నారన్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఎంతో మంది నిరుద్యోగ సోదరులు బాబు వస్తే జాబ్ వస్తుందన్న యాడ్లు చూసి తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి దగా పడ్డారు. ఈరోజు ఒక్క ఉద్యోగం కూడా రాకుండా ఈరోజు నిరుద్యోగులంతా అల్లల్లాడిపోతుంటే ఆ నిరుద్యోగుల హక్కు కోసమే ఈ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని జగన్ గారు చేపట్టారన్న విషయం కూడా మీ అందరూ తెలుసుకోవాలి. ఈరోజు